కార్యాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. నెల్లూరు జిల్లా కావల్లో మధుసూదన్ కుటుంబాన్ని పరామర్శించిన పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఈ కూటమిలో భాగస్వామ్యమైనందుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తామంతా ప్రధాని నరేంద్ర మోదీ వెనకే ఉంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. మధుసూదన్ కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని చెబుతున్న నాదెండ్ల మనోహర్తో మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్. ఉగ్రవాదుల్ని నిర్దాక్షిణంగా ఏరిపారేయాలి, ఇది పవన్ కళ్యాణ్ చెప్పిన మాట. ఏదైతే నెల్లూరు జిల్లా కావలిలో మధుసూదన్ కుటుంబాన్ని ఆయన పరామర్శించిన తర్వాత తీవ్రంగా కూడా స్పందించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డితో పాటు నాదెండ్ల మనోహర్ ఇతర నేతలంతా కూడా ఇక్కడికి హాజరై ఇటు మధుసూదన్ భౌతికాయాన్ని కూడా నివాళులర్పించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇదే క్రమంలో ఇక్కడికి పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఉంది. నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట చెప్పారు, ఉగ్రవాదుల్ని నిర్దాక్షిణ్యంగా ఏరిపారేయాలి. మీరేం చెప్తారు సార్? ఈ దేశం అంతా ముక్త కంఠంతో ఈ రోజున ముందుగా మనకి ఇటువంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. ప్రతి ఒక్కరిని కదిలిచ్చేసింది. కుటుంబ సభ్యులు కూడా పాపం ఆమె ఎంతో పెద్ద మనసుతో ఆమె ఏమంటున్నారంటే, మేము ఒకలేమే కాదు, మాతో పాటు అనేక మంది వచ్చారు, వాళ్ళ కుటుంబాలను కూడా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. ఈ సమయంలో మనందరం కూడా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఒక బలంగా అండగా నిలబడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిలోనూ ఉంది. మధుసూదన్ గారు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు. చాలా దురదృష్టకరమైన అటువంటి వ్యక్తిని మనం కోల్పోవడం. కుటుంబానికి అండగా నిలిచే విధంగా ప్రభుత్వం నుంచి, పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏమి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం, మీరు వాటి గురించి ఆలోచించద్దు, ఈ సమయంలో అందరం కలిసికట్టుగా మీ కుటుంబానికి ఒక అండగా నిలబడడానికి వచ్చామనే విషయం తెలిపారు. సో తప్పకుండా రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకి ఎన్డీఏ భాగస్వాములుగా అట్ ద సేమ్ టైం ఒక పౌరులుగా ఎప్పుడు కూడా జనసేన పార్టీ సిద్ధాంతం జాతీయత, ముందు దేశం, దేశం తర్వాత రాష్ట్రం, రాష్ట్రం తర్వాత మనందరం. కుటుంబ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఉగ్రవాదులకి ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తారు? హెచ్చరికలు చేయవసరం లేదండి. ఖచ్చితంగా మోడీ గారి నాయకత్వంలో ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారో ఆ విధంగా డెఫినెట్గా పరిపాలన యంత్రాంగం వాళ్ళకున్న అనుభవం రెండు క్రోడీకరించుకుని దేశ భద్రతను దృష్టిలో పెట్టుకుని తప్పకుండా చర్యలు తీసుకుంటారు. సార్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మధుసూదన్ కుటుంబాన్ని పరామర్శించారు. వాళ్ళ కుటుంబానికి అండగా నిలుస్తామని చెప్పారు. వాళ్ళు ఏం చెప్తున్నారు సార్? కుటుంబ సభ్యులు ఇదే మాట పదే పదే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఒక బాధ్యతతోటి మేము ఇక్కడికి వచ్చాం, తప్పకుండా కుటుంబానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన అవసరం, బాధ్యత కూడా మా పైన ఉంది. తప్పకుండా ఆ విధంగా ఉంటాం. అది మొత్తం మీద తీసుకుంటే ఏదైతే మధుసూదన్ కుటుంబ సభ్యులు కూడా ఒక్కసారిగా బాధాతప్త హృదయాలతో ఇటు కాసేపట్లోనే అంతిమ యాత్రను కూడా చేపట్టే పరిస్థితి అయితే ఉంది. ఒక్కసారిగా భారీ ఎత్తున వచ్చినటువంటి ప్రజలు కావచ్చు, ఏదైతే పవన్ కళ్యాణ్ ఇక్కడికి రావడంతోనే ఒక్కసారిగా భారీ ఎత్తున ప్రజలు కూడా తరలి వచ్చారు. వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా ప్రతి కుటుంబంలోని ప్రతి ఒక్కరికి అండగా ఉంటాం. అక్కడ ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఇద్దరు పిల్లలు కావచ్చు, ఆ భార్య కావచ్చు, వాళ్ళతో కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అక్కడ జరిగినటువంటి ఘటనను పోసగుచ్చినట్లుగా వివరించారని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఆ ఘటన పూర్తిగా కూడా తనను కలిచివేసింది, కడుపులో నుంచి బాధ తన్నుకు వస్తుందని చెప్పి ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న బీజేపీతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వంతో మోడీ తీసుకునేటటువంటి ప్రతి ఒక్క చర్యను కూడా ఖచ్చితంగా తీసుకొని వెళ్ళి ముందుకు తీసుకెళ్తామని చెప్పి అన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏదైతే నెల్లూరు జిల్లా కావల్లో పవన్ కళ్యాణ్ పర్యటన తర్వాత ఒక్కసారిగా ఆ కుటుంబానికి అండగా నిలుస్తాం. ఎలాంటి అవసరం వచ్చినా, ఆపద వచ్చినా వాళ్ళకి పూర్తి స్థాయిలో అండగా ఉంటాం. ఇది ఒక్కటే కాదు, దేశంలోనే దాదాపు 27 మంది మృత్యువాత పడడంతో వాళ్ళందరి కుటుంబాలకు కూడా మోడీ ఆధ్వర్యంలో అండగా నిలబడడమే కాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకునేటటువంటి ఏ ఒక్క అంశంలో కూడా మేమందరం ప్రజలతో కలిసి కట్టుగా ముందుకు అడుగులు వేస్తామని చెప్పి ఇటు నాదెండ్ల మనోహర్ కావచ్చు, అటు పవన్ కళ్యాణ్ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ నెల్లూరు జిల్లా కావలిలో విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నాదెండ్ల మనోహర్, అదేవిధంగా సత్యకుమార్, ఇతర ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, ఇతర నేతలందరూ కూడా ఇక్కడికి తరలి వచ్చి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించినటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ వంశీతో కలిసి మురళీకృష్ణ, 99 టీవీ, నెల్లూరు జిల్లా కావలి నుంచి.